నమస్కారం. టీసీఎన్ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రత్యేక కార్యాచరణ ద్వారా రక్త సేకరణకు చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వం. భీమవరంలో ప్రకటించిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. తణుకులో రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్కు ఘనంగా నివాళులు అర్పించిన నాయకులు. పాల్గొన్న ఎమ్మెల్యే ఆర్మిల్లి, ఎమ్మెల్సీ రవీంద్రనాథ్, మాజీ మంత్రి కారుమూరి. తణుకు బెల్వెదర్ స్కూల్లో నిర్వహించిన ప్రత్యేక క్రీడలు. ఉత్సాహంగా పాల్గొని ప్రతిభను కనబరిచిన బాలబాలికలు. తణుకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో భక్తి శ్రద్ధలతో నిర్వహించిన దివ్య తిరు కళ్యాణం వీక్షించిన భక్తజనం. సమాజ శ్రేయస్సుకు దోహదపడనున్న కిషోర బాలికల వికాసం. తాడేపల్లిగూడెంలో స్పష్టం చేసిన మండల స్థాయి అధికారులు, న్యాయవాదులు. ప్రభుత్వ విద్యను పటిష్టం చేసేందుకే మెగా పేరెంట్స్ టీచర్స్ సభలు. రాజమండ్రిలో పేర్కొన్న తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి. రావులపల్లిలో సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే బండారు. కొత్తపేటలో అంబేద్కర్కు ఘన నివాళి. శాంతి భద్రతల కోసం పోలీసులతో కలిసి విశిష్ట సేవలు అందిస్తున్న హోంగార్డులు ప్రశంసించిన ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్. జిల్లాలో ప్రత్యేక కార్యాచరణ ద్వారా రక్త సేకరణకు చర్యలు తీసుకున్నట్లు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం భీమవరం కలెక్టరేట్లో జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో శుక్రవారం ఏర్పాటు చేసిన ప్రత్యేక రక్తదాన శిబిరాన్ని ఆమె ప్రారంభించి మాట్లాడారు. దాతల నుండి సేకరించిన రక్తాన్ని బ్లడ్ బ్యాంకులో నిల్వ చేసి అవసరమైన ప్రభుత్వ ఆసుపత్రులకు అందజేయడం జరుగుతుందన్నారు. Your donation will save 3 lives. Recognize చేయమండి. ఇట్ ఈస్ వెరీ గుడ్ కాజ్, నోబుల్ కాజ్. వాళ్ళు దానివల్ల ఏమి నష్టం జరగదు. అసలు బ్లడ్ ఇస్తేనే చాలా మంచిది. మళ్ళీ ఇప్పుడు వెంటనే రీజనరేట్ అవుతుంది. దిస్ విల్ సేవ్ లాట్ ఆఫ్ లైఫ్స్. అంటే ఒక ఇనిషియేటివ్ మళ్ళీ పక్కన వాళ్ళని కూడా అందరినీ కూడా ఇన్స్పైర్ చేస్తుంది. మనం ఇక్కడ మొట్టమొదటిగా మనం స్టార్ట్ చేసినందుకు ఎక్కువ మంది మన ఎంప్లాయీస్, స్టాఫ్ వచ్చి డొనేట్ చేస్తే కూడా ఇన్స్పైరింగ్గా ఉంటుంది. షుడ్ బి పార్ట్ ఆఫ్ దిస్ గుడ్ వర్క్. ఈ కార్యక్రమంలో జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ ఎం శివరాం భద్రరాజు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జెడ్ వెంకటేశ్వరరావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డి మహేశ్వరరావు, జిల్లా కలెక్టరేట్ పరిపాలనా అధికారి హెచ్ఎన్సి శేఖర్లు పాల్గొన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతిని తణుకులో వివిధ రాజకీయ పార్టీలు, సంస్థలు నిర్వహించి అంజలి ఘటించాయి. ఇందులో భాగంగా మున్సిపల్ కార్యాలయం ఎదురుగా ఉన్న కాంస్య విగ్రహానికి ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ పూలమాలలు వేసి ఆయన చేసిన సేవలను వివరించారు. అంబేద్కర్ గారి 68వ వర్ధంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘన నివాళులు అర్పిస్తూ ఈరోజు అంబేద్కర్ గారి జీవిత చరిత్రను ఒకసారి పరిశీలిస్తే ప్రతి ఒక్కరికి కూడా ఒక స్ఫూర్తిగా నిలుస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఒక నిరుపేద కుటుంబంలో పుట్టినప్పటికీ కూడా ఒక కమిట్మెంట్తో ఉన్నత విద్యను అభ్యసించి కేవలం మన దేశంలోనే కాకుండా విదేశాల్లోనూ కూడా విద్యను అభ్యసించి ఈ దేశానికి ఒక దిక్సూచిగా రాజ్యాంగాన్ని నిర్మించడంలో ఈరోజు ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని సంపాదించి ఈ దేశ భవిష్యత్తుని, ఈ దేశం యొక్క ప్రగతిని కాపాడే విధంగా అంబేద్కర్ గారు చేసినటువంటి కృషిని
మనందరం కూడా ఒకసారి పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంది. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అంబేద్కర్ గారి ఆశయాలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తుంది. ఈరోజు అంబేద్కర్ గారు విదేశీ విద్యానిధిని ఏర్పరిచి గత ప్రభుత్వం విదేశీ విద్యానిధికి ఏదైతే జగన్మోహన్ రెడ్డి తన పేరు పెట్టుకుని అంబేద్కర్ గారి పేరు తీసివేశారో ఈరోజు మరలా ఆ పేరుని పునరుద్ధరించి అంబేద్కర్ గారికి ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని ఏర్పరచడం జరిగింది. ఆ విధంగా కూటమి ప్రభుత్వం ఈరోజు ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకి అందిస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ కూడా అంబేద్కర్ గారి ఆశయాలకు అనుగుణంగా ఈరోజు అమలు చేస్తుందని ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ పరిమి వెంకన్నబాబు, పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు బసవ రామకృష్ణ, ఇరగవరం మాజీ జడ్పీటీసీ చొక్కా సాయిబాబును, నాయకులు గుబ్బల శ్రీనివాస్, అబ్బదాసరి లాజర్, షేక్ సోరా సాహెబ్, తమరాపు పలప్రావు, తాతపూడి మారుతిరావు, తమరాపు రమణమ్మ పాల్గొన్నారు. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ పార్టీ కార్యాలయంలో ఉన్న బాబాసాహెబ్ చిత్రపటానికి రాష్ట్ర మాజీ మంత్రి కారుమూరి వెంకటనాగేశ్వరరావు, ఎమ్మెల్సీ వంకా రవీంద్రనాథులు నివాళులతో నీరాజనం పలికారు. ఈ మేరకు వీరిద్దరూ మాట్లాడుతూ ప్రపంచ దేశాల్లోనే గొప్ప రాజ్యాంగంగా భారతదేశ రాజ్యాంగానికి పేరు రావడానికి కారణం అంబేద్కరేనన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షులు మంగిన సూర్య, నాయకులు నత్తా కృష్ణవేణి, ఉండవల్లి జానకి, మారిశెట్టి శేషగిరి, పొట్ల సురేష్, గిద్ద శ్రీకాంత్, ఎన్ నాగార్జున, ఎస్కే జలానీలు పాల్గొన్నారు. కాగా విగ్రహ వ్యవస్థాపక కార్యదర్శి రాష్ట్ర దళిత నేత కొండే నాగేశ్వరరావు ప్రత్యేకంగా పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నియోజకవర్గ ఇన్ఛార్జి దిరిసిపో రామకృష్ణ, నాయకులు ఆకుల సాయిలు కూడా రాజ్యాంగ నిర్మాతను గౌరవించుకున్నారు. ఇంకా సామాజిక న్యాయ పోరాట సమితి వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు పేరూరి మురళీ కుమార్, రిటైర్డ్ సబ్ రిజిస్ట్రార్ నీలం మాలియాద్రి, సమితి సభ్యులు మర్రే అబ్రహంలు విగ్రహానికి దండలు వేసి రాజ్యాంగ పరిరక్షణకు ప్రజలంతా నడుం బిగించాలని పిలుపునిచ్చారు. ఇది ఇలా ఉండగా బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అంబేద్కర్ చిత్రపటానికి అధ్యక్షులు సోరంపూడి కామేష్ పూలమాలలు వేసి రాజ్యాంగం ద్వారానే దేశ అభివృద్ధిని చెప్పారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు గొల్లపల్లి అంబేద్కర్, ఈదా రామకృష్ణ, ఎం శాంసన్, సిహెచ్ నాగేశ్వరరావులు పాల్గొన్నారు. తణుకు కొమరవరం రోడ్లోని బెలవెదర్ ఇంటర్నేషనల్ స్కూల్ ఆధ్వర్యంలో శుక్రవారం క్రీడోత్సవాలను నిర్వహించి విద్యార్థులకు శిక్షణ ఇచ్చారు. ఇందులో భాగంగా సాంప్రదాయ క్రీడలు కాకుండా ధైర్యం, సాహసం పెంచే రాక్ క్రీడలను తొలిసారిగా పరిచయం చేశారు. ఈ సందర్భంగా స్కూల్ డైరెక్టర్ ఏ దీపక్ కుమార్ మాట్లాడుతూ పిల్లలకు మంచి ఆరోగ్యం ఉన్నప్పుడే మంచిగా చదవగలరు అన్నారు. దీనిని ప్రోత్సహించేందుకే తమ పాఠశాల కృషి చేస్తున్నట్లు చెప్పారు. Lunch is there. Next right. అనే కంపెనీ హైదరాబాద్ కంపెనీ కొలాబరేషన్తో ఇవాళ ఒక అడ్వెంచర్ క్యాంప్ అనేది పెట్టడం జరిగింది. దీంట్లో ఒక 10 to 12 డిఫరెంట్ అడ్వెంచర్ స్పోర్ట్స్ అనేవి స్కూల్ మొత్తం పెట్టి ఒక 500 స్టూడెంట్స్ ఇవాళ అండర్ ద గైడెన్స్ ఆఫ్ 40 ట్రైనర్స్ డిఫరెంట్ గేమ్స్ ఇవాళ ఆడించడం జరిగింది. ఈ అడ్వెంచర్ స్పోర్ట్స్ వల్ల పిల్లలు ఖచ్చితంగా ఫిజికల్ అండ్ ఎమోషనల్ స్ట్రెంగ్త్ అండ్ మెంటల్ స్ట్రెంగ్త్ ఈ మూడు డెఫినెట్గా దానికి బెనిఫిట్ అవుతున్నాయండి. తణుకులో పామర్తి గుడిగా ప్రసిద్ధి చెందిన నటరాజ సీతారామ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయంలో శుక్రవారం రాత్రి
దివ్య తిరు కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ మేరకు స్వామివారిని అమ్మవార్లను పెండ్లి కుమారునిగా పెండ్లి కుమార్తెలుగా తీర్చిదిద్ది పూజలు చేశారు. ఆలయ అర్చకులు అల్లవరపు వెంకట కేదార కబర్ది ఆధ్వర్యంలో జరిగిన ఈ కళ్యాణ మహోత్సవాన్ని కార్యనిర్వహణ అధికారి కనుమూరి జానకీరామరాజు పర్యవేక్షించారు. मह्यं यजन्तु मम जानि हविजाकोटिः सत्या मनसो मे अस्तु विश्वे देवासो अधिवोचता मे देवी सर्वे ऋणकरुणो विश्वे देवासनो ब्रह्माररामन्विषते सोमराजन्नो अग्निर्भवा. రాజమండ్రిలో జరిగిన ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ సౌత్ జోన్ యోగా సెలక్షన్స్లో తణుకు ఎస్కేఎస్డి మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థులు విశిష్ట ప్రతిభను కనబరిచినట్లు ప్రిన్సిపల్ యు లక్ష్మీ సుందరీబాయి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో భాగంగా బీకాం విద్యార్థులు బి భవానీ ప్రసన్న ప్రథమ స్థానం సాధించగా బి నాగలక్ష్మి దుర్గ ద్వితీయ స్థానం, కె జ్యోతి 5వ స్థానం, ఏ సౌమ్య నాగవల్లి 6వ స్థానం దక్కించుకున్నారు. రైట్ హ్యాండ్లు